వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి మిల్ మేకర్ కర్రీ అండి. టేస్ట్ సూపర్ ఉండదండి, ఒకసారి చేసి చూడండి. ఇట్లా ఒక ఉల్లిగడ్డ కోసుకోండి, ఒక 4-5 మిర్చి, ఒక టమాటా అండి. మొత్తం ఈ బగారా సామాను, మసాలాలు అండి, పువ్వు, చెక్క, దాల్చిన చెక్క, లవంగము, ఇలాచీలు, సేమ్ మసాలాలే అండి మొత్తం టోటల్. ఒక పుదీనా ఆకేసుకోండి. నేను ఒక పావు కిలోని మిల్ మేకర్ తీసుకున్నా. కొంచెం నీట్గా కడుక్కొని పెట్టుకోండి, కానీ బాగా ముందు పెట్టుకోకండి కడిగి. అప్పుడు వేసే టైంలో ఒక 2-3 సెకండ్ల ముందు పెట్టుకోండి. నేనైతే ఒక సగం కప్ అంత ఆయిల్ పోసుకున్నా అండి. ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నూనె కూడా వేడెక్కింది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో గోలియండి. మిల్ మేకర్ ఎట్లుంటుంది అంటే టేస్ట్, ఫస్ట్లో అయితే మిల్ మేకర్ కొత్తగా వచ్చిన టైంలో అయితే ఇది ఏంటిది అసలు ఏంటిది అని అంత పరేషాన్ అయినా. పుదీనాకు వేసుకోండి. అట్నే మనం ఇప్పుడు మసాలాలు చూపెట్టినాయి కదా, మసాలాలు వేసుకోండి, బగారాకు వేసుకోండి. కొంచెం ఆయిల్లో గోలనియాలండి కాసేపు. సాల్ట్ అండి కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. ఒక పసుపు, తగినంత పసుపు వేసుకోండి. మంచిగా ఆయిల్లో గోలియండి. మధ్యలో అయిపోయింది కదా, అది కామెంట్ ఏంటిదంటే అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అసలు మిల్ మేకర్ అంటే ఏంటిది అనేది కూడా తెలియదండి. అప్పుడు కొంతమంది ఫస్ట్లో చేసిండండి. చేస్తే చాలామంది చికెన్ లాగా ఉన్నదని చాలామంది అనేది, గంత చికెన్ లాగా ఎట్లున్నదని. ఇప్పుడు చిన్న చిన్న వేస్తానే అని అప్పుడైతే దొడ్డు ఉండేదండి ఈ మిల్ మేకర్లు. దొడ్డు ఉంటే అందులో 4 వక్కలు పోసేది, 4 వక్కలు పోసి చేసేది. అప్పుడు మాకు తెలిసింది అసలు మిల్ మేకర్ అంటే. మేము కూడా ఒకసారి చేసుకున్నాం ఫస్ట్ టైం. భలే ఉంది టేస్ట్ మాత్రం, మస్తున్నాయి టేస్ట్. చికెన్ లాగానే మొత్తం ఇట్లా వేసుకొని చేసుకుంటే చికెన్ లాగానే ఉంటుంది హైలైట్ టేస్ట్ మాత్రం. ఇట్లా మూత పెట్టుకొని మంచిగా ఆయిల్లో గోలనియండి. గోలినాక కొన్ని వాటర్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకు కొంచెం లైట్ గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోకుండా అంత పొడి ఉంటుందండి. మిల్ మేకర్ స్టోరీ అట్లుందండి అసలు. అప్పటి మిల్ మేకర్ ఇప్పుడు స్టార్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా చేసుకొని కూడా తినేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు మిల్ మేకర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు అట మిల్ మేకర్ తినని వాళ్ళు కూడా. ఓ మిల్ మేకర్ గిట్లుంటుందా గట్లుంటుందా అని అంటారు, కానీ అది తిన్నాక ఒకసారి టేస్ట్ చూసినాక దాని టేస్టే వేరుంటుంది. ఆ రుచి మళ్ళీ మర్చిపోలేకుండా ఉంటుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి, చికెన్ లాగానే ఉంటుంది సేమ్. నేనైతే మంచిగా వైట్ రైస్లో కుమ్ముడు వేయాల. నాకు మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం, సూపర్ ఉంటుంది కాబట్టి టేస్ట్. కొంచెం కొబ్బరి చట్నీ వేసుకుంటున్నానండి దానికి కూరకు. కొంచెం ఎల్లిపాయ కారం అండి. మన విలేజ్లలో ఉంటుంది కదా, పల్లెటూళ్ళల్లో గొడ్డు కారం అంటారండి. దానికి దీనికి అన్ని కలిపి కాంబినేషన్ తింటే ఆ టేస్టే వేరుంటుందండి. సూపర్. వేడి వేడి రైతులకు అయితే ఇక చెప్పనక్కే లేదు, ఖతర్నాక్ కాంబినేషన్. మిల్ మేకర్, ఎల్లిపాయ కారం, కొబ్బరి పచ్చడి అండి. సూపర్ కదా కాంబినేషన్. 3 కాంబినేషన్ ప్లస్ వైట్ రైస్, భలే ఉన్నది టేస్ట్ మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది.